నమస్తే. ఆది గురు స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. భక్తి లేనిదే ముక్తి లేదు, ముక్తి లేకుంటే మానవ జన్మకి అర్థం లేదు. సద్గురువుల బోధతో, సత్పురుషుల స్నేహంతో, సత్కార్యాచరణతో దైవకృపను, తద్వారా పరమపదమును పొందేందుకు భగవంతుడు మనకు ప్రసాదించిన మానవ జన్మను చరితార్థకం చేసుకోవాలంటే భక్తితో నిరంతరం భగవన్నామస్మరణతో సాధ్యమవుతుంది. సో భగవంతుడి కోసం మనం గుడికి వెళతాం కదా, దైవ దర్శనం చేసుకుంటాం. ఆ దైవ దర్శనం తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మన పూర్వీకులు గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటికి వచ్చే ముందు కొంతసేపు గుడి మంటపంలో కానీ ప్రాకారం లోపల కానీ కూర్చుని ఒక చిన్న ప్రార్థన చేసేవారు. అదేమిటంటే, అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. మీరు గుడిలోనికి వెళ్ళినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చొని కళ్ళు మూసుకొని అప్పుడు మళ్ళీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధంగా అడగండి. అనాయాసేన మరణం అంటే నాకు నొప్పి లేక బాధ కానీ లేకుండా మరణాన్ని ప్రసాదించు స్వామి అని. వినాధైన్యేన జీవనం అంటే నాకు ఎవరి మీద ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందు తలవంచకుండా, ఎవరిని నొప్పించకుండా, నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు స్వామి అని. దేహాంతే తవ సాన్నిధ్యం అంటే మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు స్వామి అని. దేహిమే పరమేశ్వరం, ఓ ప్రభువు నాకు ఈ 3 వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని. అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధంగా అనుగ్రహించు. నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకువెళ్ళు. 2, ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను, కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు స్వామి అని. 3, నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు అని. ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్నీ కూడా మనం అడగకుండానే ఆ దేవుడు ప్రసాదిస్తాడని మరువకండి. దీనినే దర్పణ దర్శనం అంటారు. మనస్సు అనే దర్పణంలో దర్శించి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహారాక్షాన ప్రతిష్ఠించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ. లోకా సమస్తా సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఈ ఛానల్కి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.